హాయ్ అండి అందరికీ. ప్రతి ఫ్యామిలీలో 2 టైప్ పీపుల్స్ ఉంటారు కదా! ఒకరు బాగా ఇష్టంగా తింటే ఇంకొకరికి స్మెల్ కూడా పడదు. మా ఇంట్లో కూడా అంతే. మా తమ్ముడికి ఫిష్ అంటే బాగా ఇష్టం. కానీ నాకేమో స్మెల్ కూడా పడదు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. సండే స్పెషల్ మా ఇంట్లో చేపల కూర చేసుకున్నాము. మా తమ్ముడు చేశాడు. చాలా డిఫరెంట్‌గా చేస్తాడు. ఇంకా టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నెలో 1 కేజీ బోన్లెస్ ఫిష్ని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని 2-3 సార్లు వాష్ చేయాలి. అప్పుడే ఫిష్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ వేసుకోవాలి. అన్నీ వేసాక మసాలా అంతా ఫిష్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల చొప్పున మైదా పిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ చిలకరించుకొని పిండి అంతా ఫిష్కి పట్టేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1-2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఫిష్ కర్రీ చేసుకున్నాము. నెక్స్ట్ డే చూసిన ఫిష్ మంచిగా నానింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మ్యారినేట్ చేసిన ఫిష్ని ఒకటొక్కటిగా వేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే అన్ని ఫిష్లు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆనియన్స్, టమాటాలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ ముందు నానబెట్టిన కొంచెం చింతపండును వేసుకోవాలి. కొంచెం చల్లగా అయ్యాక మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 స్పూన్ల అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మసాలాని ఉడికించుకోవాలి. మసాలా ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. కూర ఉడుకుతున్నప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని ఒకటొకటిగా వేసుకోవాలి. ఫిష్ ఫ్రై చేసినప్పుడే కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వేరే కూరలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి లైట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ వేడి చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి ఫ్రై ఫిష్ కర్రీ రెడీ అయింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.